హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. మామూలుగా బగారా రైస్తో తినడానికి నాన్ వెజ్ బాగా సూట్ అవుతుంది. వెజిటేరియన్స్కి కేవలం మిర్చికా సాలన్ లేదా బగారా బైంగన్ మినహా వేరే ఆప్షన్స్ లేవు. అందుకే నేను ఈరోజు బగారా రైస్తో తినగలిగే మరో వెజిటబుల్ వెరైటీ బగారా చిక్కుడు చేసి చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నేను 1/2 కిలో బాగా గింజలున్న చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ముందుగా ప్రతి కాయని ఈ విధంగా ఓపెన్ చేసి క్లీన్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకుని ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా ప్రాసెస్ చేసుకున్న చిక్కుడుకాయల్లో ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని నీళ్లతో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ వేడి చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తరువాత 2 యాలకులు, 4 లవంగాలు, కాస్త దాల్చిన చెక్క, కొద్దిగా పత్తర్కా పూలు వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. ఆ తరువాత చిటికెడు మెంతులు కూడా వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని అన్నింటినీ దోరగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రాసెస్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని 10 నిమిషాల పాటు ఇలా స్టీమ్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి 3 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 1 అనాస పువ్వు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ జీలకర్ర, కాస్త కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగిన ముక్కలు వేసుకుని బాగా వేగనివ్వాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగలు, నువ్వుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత స్టీమ్ కుక్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 5 పచ్చిమిర్చి వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని ఓసారి బాగా కలిపి మూత పెట్టి 4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఓసారి బాగా కలిపి మూత పెట్టి 4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ ఆమ్చూర్ పౌడర్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టి మరో 3 నిమిషాలు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసుకుని ఓసారి కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ బగారా చిక్కుడు కర్రీ రెడీ అయిపోయింది. ఈ బగారా చిక్కుడు కర్రీని ఒరిజినల్గా అయితే బగారా రైస్తో కలిపి తింటే అదిరిపోతుంది. ఒకవేళ వైట్ రైస్తో, చపాతీ, రొట్టెలతో కలిపి తిన్నా అద్భుతంగా ఉంటుంది.
మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.